సతీ సమేతంగా వచ్చి తిరుమల తిరుపతి క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ భాజపా పెద్దలు మంత్రులు కానీ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వాన్ని మేము కోరుతున్నాం. మీరు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మంచి పాలన అందించాలి, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అన్ని క్షేత్రాలు దివ్యంగా ఉండాలి అని మేము కోరుతూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో ఉదారమైనటువంటి భావనతో ముందు చూపుతో ఇక్కడ శ్యామలరావు గారిని నియమించారు. అయితే నిజంగా ఆయన శ్యామలరావు గారు అయితే సాధువులుగా మీ విజ్ఞప్తి చేస్తే స్పందించాలి. కనీసం ఏం జరిగింది స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని మాట్లాడాలి. కనీసం నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి, ఈవో గారు మిమ్మల్ని కలుస్తామంటే సాధువులుగా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తామని ఒక మాట చెప్పలే. సీసీ మాకు కనీసం రెస్పాన్స్ ఇవ్వలే. అయితే ఇంతకీ ఈయన శ్యామలరావా లేకపోతే సామ్యులా? మరి స్వామీజీల తాలూకా మాటలని మా తాలూకు విజ్ఞప్తిని వినడానికి ఆయనకు ఓపిక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కలలతో ఎంతో ఆశయంతో ఇలాంటి ఈవోని ఇక్కడ అప్పచెపితే మేము అన్నదాన పథకానికి వెళ్ళి అన్నం బాగుంది చక్కగా ఉందని మేమే ఆయనకి ఆశీస్సులు అందించాం. ఈవోకి శ్యామలరావుకి, అయ్యా అన్నప్రసాదం బాగుంది, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీడియాతో మాట్లాడాం. ఈరోజు మరి ఆయనేమో ఎన్నో ఆశలతో, ప్రభుత్వం ఎన్నో ఆశలతో మిమ్మల్ని పెడితే మరి మాకే మీరు సమాధానం చెప్పకపోతే మాకు సందేహం కలుగుతుంది. మీరు శ్యామలరావు అయితే మాకు మాట్లాడి ఉండేవారని, కానీ మీరు శామ్యులా అనిపిస్తుంది మాకు. మీరు హిందుత్వానికి చెందితే మీరు స్పందించరా, లేకపోతే సామ్యులు అనే పేరేమని ఉన్నదాన్ని మాకు భయం వేస్తుంది. కాబట్టి తక్షణమే విశాఖ శారదాపీఠాన్ని మీరు సీజు చేయండి. మరి నిన్న కొంతమంది అధికారులను పంపించారు, వారికి కూడా చూపించడం జరిగింది. తక్షణమే ఒక 15 రోజులు మేము గడువిచ్చాం. మీరు ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నారో, కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నారో, సరే కోర్టు పరిధిలో ఉన్నామండి, కానీ తక్షణమే విశాఖ శారదాపీఠాన్ని సీజు చేయండి దయచేసి. భక్తుల తాలూకా అభిప్రాయాలని గౌరవించండి, భక్తుల భద్రతకి మీరు పెద్దపీట వేయండి. రేపు జరగకూడని అపశృతులు జరగకముందే సీజ్ చేయండి, పరిశీలించండి, ఉన్నతాధికారులు పంపించండి. దాన్ని ఏ విధముగా అడ్డుకట్ట వేయాలో, ఏ విధముగా ప్రమాదకరమైన కట్టడాన్ని ఇబ్బంది లేకుండా తీసివేయాలో, తొలగించాలో దాని మీద మీరు రోల్ ప్లాన్ వేసుకోండి. లేకపోతే భయంకర ప్రమాదం పొంచి ఉన్నది. మరీ మేము వినయపూర్వకముగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాం. అలాగే ఈ సందర్భంగా టీటీడీ అధికారులను అడుగుతున్నాం, అయ్యా మఠాలకి మీరు చోట్లు ఇచ్చారు, మేము అన్ని మఠాలని అనడంలే, కొన్ని మఠాలు మఠాధీశ్వరులు వారు చక్కగా నడిపిస్తున్నారు. కొన్ని మఠాలు విశాఖ శారదాపీఠాన్ని కలుపుకొని మరికొన్ని మఠాలు, ఈ మఠాలన్నిటికీ కూడా టీటీడీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు స్థలాలు? యజ్ఞాలు, యాగాలు, పూజలు, భజనలు, వచ్చిన భక్తులకి పిడికడి అన్నం పెట్టమని, వారికి ఒక సౌకర్యంగా చక్కగా నిద్రించడానికి ఒక గది ఇమ్మని, దానికోసం మీకు ఇచ్చారు. కానీ దయచేసి మేము అడుగుతున్నాం, అన్ని మఠాలని కూడా మేము అనడంలే, కొన్ని మఠాలు పనిచేస్తున్నాయి, బాగా విధి విధానాలతో ఉన్నాయి. కానీ చాలా మఠాలు కనీసం అక్కడ పూజ లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, భజనలు లేవు, ధార్మిక కార్యక్రమాలు లేవు. కేవలం వ్యాపారం, గదుల వ్యాపారం, పెళ్ళిళ్ళ వ్యాపారం, అన్నదానం భోజనం పెట్టేది వ్యాపారం, అన్నీ వ్యాపార ధోరణులతో వెళ్ళిపోతున్నాయి. గత 5 సంవత్సరాలలో దాదాపుగా 10కి పైగా విలాసవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విలాసవంతమైనటువంటి గొప్ప గొప్ప బిల్డింగ్స్, 5 స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా, 3 స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా విలాసవంతమైన భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి అనుమతులు ఎవరిచ్చారు? ఏ నిబంధనలు మీరు పాటించారు? అడ్డుగోలుగా మీరు ఎందుకు వ్యవహరించారు? ఇవన్నీ కూడా తేటతల్లం చేయాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిపైన కూలంకుషంగా దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉండేటటువంటి రాజేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి, రవీంద్ర అనేటువంటి వ్యక్తి, ఆయన 5 మఠాలను నడిపిస్తున్నాడు, 5 మఠాల మేనేజర్గా ఉంటున్నాడు. మొత్తం దందా రకరకాలుగా ఈరోజు తిరుమలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని, వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు. ఆ గదులు, ఈ గదులేమో 2000, 3000 తగ్గట్టుగా వారు అక్కడ ఉండేటువంటి డిమాండ్ తగ్గట్టుగా పెంచుతున్నారు. ఈ గదుల ఆదాయం ఎవరికి రావాలి? వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి, భక్తులు సౌకర్యార్థం వినియోగించాలి, ఉపయోగపడాలి మేము కోరుకునేది. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది
కొంతమంది మధ్యవర్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కోట్ల కోట్ల రూపాయలు ఒక వివాహం చేయాలంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. ఏమిటండి ఇది? ఇది తిరుమల క్షేత్రమేనా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది మఠాధిపతులు సంవత్సరానికి కనీసం ఒక వారమైనా ఎక్కడ ఉంటున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేయమని అడుగుతున్నాం. మీకు మఠాలు ఇచ్చారు, ఆ మఠాలను నడిపించమని కనీసం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మఠం ఇవ్వడం పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే కానీ ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు. అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? కనీసం వచ్చిన యాత్రికులతో, భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా? సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా? ఒక్కరోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు కనీసం ఒక్కరోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా? కాబట్టి ఇలాంటి పరిస్థితులపైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి, నడవాలి, ప్రభుత్వం నడిపించాలి, ఆలోచన చేయాలి. కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు రాఘవేంద్ర అని, రామారావు అని నేను ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి. వివాహాలు కాంట్రాక్టుల పేరుతో, పెళ్ళిళ్ళ పేరుతో ఇష్టానుసారంగా దందాలుగా వ్యవహరించి తిరుమలకి అపకీర్తి తెస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తక్షణమే వీరిపైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? ఈరోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు. వారి శిష్య పరంపర లేదు ఇక్కడ, వారి ఆశ్రమం పరంపర, వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరూ లేరు. ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎక్కడికి పోతుంది మన తిరుమల? ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు? కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనితో పాటుగా తిరుమలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఇతర మతాలకు చెందినటువంటి ఉద్యోగులు, వారు క్రైస్తవులు కానివ్వండి, మరొక మతానికి చెందిన వారు కానివ్వండి, గతంలో వైసీపీ పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అయ్యా తిరుమలలో ఉండేటటువంటి ఇతర మతస్థులు వేరే శాఖలకు వెళ్ళిపోండి అని కోరడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ విజ్ఞప్తి చేస్తే గత ప్రభుత్వం ఇతర మతస్థుల ఉద్యోగుల్ని బయటికి పంపించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీనే బయటికి పంపించేసింది. చాలా బాధాకరం, చాలా దారుణం. ఈరోజు తిరుమలలో ఎంతోమంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు. దయచేసి వారి మీద మాకేమీ ఆగ్రహం లేదు, కోపం లేదు. అయ్యా దయచేసి మీకు మా వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము, విశ్వాసం లేనప్పుడు దయచేసి మీరు పని చేయొద్దు. కాబట్టి ఇటువంటి ఉద్యోగుల మీద కొరడా జలిపించాలి. రానున్నటువంటి ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, ఈ ప్రక్షాళన తిరుమలలో ఉండేటువంటి ఇతర అన్యమతస్థుల ఉద్యోగులు కూడా దయచేసి వారికి వేరే డిపార్ట్మెంట్స్కి పంపించేసి హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామి సేవకులు, నిజముగా వెంకటేశ్వర స్వామి పరమ దైవముగా, పరమ దేవుడిగా భావించేటటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలుగా మీరు చేర్పించి తిరుమల పవిత్రతని, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన తాలూకా గొప్పతనాన్ని కాపాడేటటువంటి హిందూ ఉద్యోగులుగా మాత్రమే, స్వామి సేవకులు, భక్తులు మాత్రమే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రక్షాళనలో ఇది కూడా భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆలోచన చేయాలని, దీనిపైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం. మా కోరిక ఒకటే, తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా ఉండాలి. ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దిగ్విజయముగా, దేదీప్యమానముగా, ప్రకాశవంతముగా కీర్తి ప్రతిష్టలు స్వామివారు ఎప్పుడు కూడా ఇనుమడింపజేయాలి. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు వ్యాపార కేంద్రంగా మార్చి అడ్డుగోలుగా ఏదైతే లడ్డూ వ్యాపారం, గదుల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, ఏమండి ప్రతిదీ వ్యాపారమే, చివరికి చంటి పిల్లలకి కూడా పాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చేశారు టీటీడీని గత ప్రభుత్వం. ఎప్పుడు కూడా తిరుమలలో గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్మరణే వినిపించేది. కానీ గత ప్రభుత్వం క్యూ లైన్లో గొర్రెల మందల్లాగా తోసేసి రోజులు నిరీక్షింపజేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, చంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా అత్యంత దారుణాలకి నరకాన్ని చూపిస్తే ఆ రోజు భక్తులు డౌన్ అనే మాటలు తిరుమల చరిత్రలో ఎప్పుడు వినబడలే. కానీ గత ప్రభుత్వం హయాంలో డౌన్ సీఎం డౌన్ ఈవో డౌన్ టీటీడీ చైర్మన్ అన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి వచ్చింది? గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు. ఏదైతే మనం గత ఈవో అన్నాడో ఆయన పేరు
వాళ్ళ పెద్దలేమో మంచి పేరు పెట్టారు ధర్మారెడ్డి అని. ఆయనకి ఎప్పుడు ధర్మం పాటించలే, అన్నీ అధర్మారెడ్డిగానే వ్యవహరించాడు ఆయన. అధర్మారెడ్డిగా చాలా కీర్తి ప్రతిష్టలు ఏరియా ఎక్కడైనా కూడా ఆ అధర్మారెడ్డి అండి, అధర్మారెడ్డి ఉద్యోగులు కూడా చెప్తున్నారు. మొత్తం వ్యవస్థని చిన్న భిన్నం చేశారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక్క ఈవోని మీరు పెట్టినంత మాత్రమే అప్పుడే ప్రక్షాళన అవ్వలేదు. చాలామంది ఇంకా గత అనుభవాలతో ఉన్నారు, ఇంకా గత ప్రభుత్వంలోనే పనిచేస్తున్నామనే భావనలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించండి, లేకపోతే మీ ప్రక్షాళన అనేది గండి కొడుతుంది. ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే అడ్డుగోలుగా వ్యవహరించారో, ఎవరైతే భక్తులకి గౌరవాన్ని ఇవ్వకుండా విఐపి దర్శనాల్లో, విఐపి సేవల్లో, ప్రభువుల సేవల్లో ధరించారో వాళ్ళందరినీ కూడా సాగనంపండి. కొత్త నియామకాలు చేయండి, కొత్త ఈవోలు, కొత్త జేఈఓలు, కొత్త వ్యవస్థని డిపార్ట్మెంట్స్లన్నీ కూడా చక్కదిద్ది తిరుమల క్షేత్రాన్ని భవ్యమైన దివ్యమైన క్షేత్రముగా తయారు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మరీ కోరుతున్నాం. కొద్ది రోజుల్లో విశాఖ శారదాపీఠాన్ని సీజ్ చేశామనే వార్త మేము వినాలి. మరి అటువంటి చర్యలు చేపట్టకపోతే సాధు సంతులు అందరం కూడా రేపు పిలిపిస్తున్నాం. ఒక్క తెలంగాణ సాధు పరిషత్, అలాగే ఒరిస్సా సాధు పరిషత్, అలాగే తమిళనాడు, అలాగే కర్ణాటక సాధు పరిషత్తు సాధు మహాత్ములు అందరూ వస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఏ కష్టం లేకుండా, ఏ ఆపద లేకుండా ఉండాలని కేవలం స్వామి కోసం, వెంకటేశ్వర స్వామి కోసం, తిరుమల క్షేత్రాన్ని రక్షణ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము తిరుమలలో సిద్ధమవుతున్నాం. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, స్వామీజీలు వచ్చి ఆమరణ నిరాహార దీక్షలు చేయకుండా వెంటనే టీటీడీ అధికారులు స్పందించి సీజ్ చేయాలి. విశాఖ శారదాపీఠాన్ని ప్రైవేటు వ్యక్తులను తొలగించాలి. ఈ మఠాల తాలూకా మేనేజర్ వ్యవస్థని పూర్తిగా తిలోదకాలు ఇవ్వాలి, ప్రక్షాళన చేయాలి. మఠాల తాలూకా ప్రతినిధులే ఉండాలి. ఇక్కడ మఠాలలో చక్కగా దైవ కార్యాలు జరిగేటట్టుగా ఇక్కడ పర్యవేక్షణ ఉండాలి, ఒక కమిటీ ఉండాలి, పర్యవేక్షణలో జరగాలి అని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన అన్నారో దానికి మేము స్వాగతిస్తున్నాం. తప్పనిసరిగా కొద్ది రోజులు వేచి చూస్తాం. ఒక 15 రోజుల్లో మళ్ళీ మా కార్యాచరణ మన మీడియా ముఖంగా ప్రకటిస్తాం. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు హిందువులే, భాగస్వాములే, మన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి దుర్మార్గపు కట్టడాలు, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద చేస్తున్నటువంటి భూదందాలు, ఆయన చేస్తున్న అడ్డుగోలు కాషాయం వేసుకొని కాషాయ ముసుగులో వెంకటేశ్వర స్వామిని మోసం చేసి హిందువులకు బాధ పెట్టి అధికారులను ప్రలోభపెట్టి ఇలాంటి అక్రమ కట్టడాలు, అక్రమంగా భూమిని లాగేసుకోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా తేటతెల్లం చేయాలి. తక్షణమే ఈ కార్యక్రమం తిరుమల క్షేత్రం విశాఖ శారదాపీఠ మఠం సీజుతో పూర్తిగా దాన్ని మూసివేయడంతో, తెరవేయడంతో కార్యక్రమం ప్రారంభం కావాలి. ఈ ప్రక్షాళన ప్రభుత్వం తరపునని మేము మరీ ఆశిస్తూ ఉన్నాం. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.